నాగర్ కర్నూలు జిల్లాలో గురుకులాల పరిస్థితి అధ్వానంగా తయారైంది. ఫుడ్ పాయిజన్లు, బియ్యం బ్లాక్ మార్కెట్కు తరలింపు ఘటనలు మరవకముందే తాజాగా మరో అవినీతి ఘటన వెలుగు చూసింది. విద్యార్థులకు అడ్మిషన్ల కేటాయింపులో చేతివాటం ప్రదర్శించారు జిల్లా కేంద్రంలోని బాలుర గురుకుల పాఠశాల సిబ్బంది. గురుకులంలో ఆయాగా పనిచేస్తున్న మನೆమ్మను 10,000 లంచం డిమాండ్ చేశారు హాస్టల్ వార్డెన్, డాటా ఎంట్రీ ఆపరేటర్. మీ పిల్లలిద్దరికీ గురుకులంలో సీట్లు మేమే ఇప్పించామని 5,000 తమకు, మరో 5,000 ప్రిన్సిపల్కి ఇవ్వాలని ఫోన్లో బెదిరించారు. దీనికి సంబంధించిన ఆడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అదేవిధంగా విద్యార్థులతో గురుకుల సిబ్బంది వెట్టి చాకిరీ చేయిస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు కూడా వైరల్ అయ్యాయి. గురుకులంలో పనిచేస్తూ బ్లాక్మెయిల్ చేయడంతో పాటు విద్యార్థులతో వెట్టి చాకిరీ చేయించిన వారిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. పడ్డది మళ్ళీ ఏమయ్యమ్మా? ఏంది సార్? హలో సార్, అదే శాలరీ పడ్డ తర్వాత మాట్లాడుతాడు కదా, పైసలు ఇస్తాను చెప్పిన వాళ్ళమ్మా. ఎవరికి ఇవ్వాలి సార్? ఎవరికి ఇస్తావు? అదే ఎవరికి ఇవ్వాలి? మీకు ఇవ్వాలి, ఎవరికి ఇవ్వాలి? ముగ్గురికి ఇవ్వాలి కదమ్మా. ముగ్గురికి? ప్రిన్సిపల్ కూడా ఇవ్వాలి కదా. ఏంటంటే ఇద్దరు ప్రిన్సిపల్ వచ్చినందుకు అట్లా. ఇప్పుడు వార్డెన్ సార్కి కూడా ఇవ్వాలి, ప్రిన్సిపల్ కూడా ఇవ్వాలి కదా. వాళ్ళు కూడా అడుగుతారు కదా. ఎప్పుడు ఇస్తావమ్మా కొంచెం? రేపు స్కూల్ కాడికి వస్తలే సార్. సరే సార్. హలో సార్, వార్డెన్ సార్ అమ్మా. చెప్పండి సార్. ఏంటి మరి ఇట్లా శాలరీ పడదంట? ఇందాక ఏదో పుస్తకం చెప్తుంటే పడ్డది, మరి ఏదో ఒకసారి మాట్లాడని చెప్పేసాను ఉండే. పడ్డది, ఇప్పుడే పడ్డది సార్. పడ్డదే పడ్డది సార్. పడ్డం మేడం సార్ ఫోన్ చేస్తున్నాడు. సార్ 10,000 మనం ప్రిన్సిపల్ కు 5,000 ఇద్దాం సార్. మీరు అయితే 10,000 నేనుంటే తేవాలి సార్. నేను మరి నీకు పిల్లలకి, ఇద్దరు పిల్లలకి సీట్ కొట్టి మరి 10,000 అంటే ఇప్పుడు ఇల్లు కిరాయి కట్టుకోవాలి, నాకు ఉంటాయి కదా సార్. 10,000 నేను అడిచి నేనేం తినాలి సార్? ఇప్పుడు శాలరీ 10,000 పడ్డదా సార్? లక్ష రూపాయలు మీరు ఇచ్చలేవు సంవత్సరానికి. నాడు ఏమైనా కూడా నేను ముస్తాక్ బాయ్ ప్రిన్సిపాల్ చూసుకుంటా 100%. ప్రిన్సిపాల్ చూసుకుంటలేదు నాకు తెలియదు, కానీ నేను ముస్తాక్ అయితే 100% ఆడ ఖచ్చితంగా. మీకు తెలుసు కదా ఎట్లుంటుంది. తెలుసా? నేనేమంటుందంటే ఇంకా మీ పిల్లల యూడేస్ కొట్లే. ఎప్పుడు కొడతారు? ఆగస్టు 1st వీక్లో కొడతారు అన్నట్టు అందరికి. అప్పుడు ఆగస్టు 1st వీక్లో కొడతారు అవి పేర్లు. ఈవెన్ పేర్లు ఎక్కలే, పేర్లు ఎక్కి అవి ఇంకా యూడేస్ అంటే నాకు తెలిసి హెడ్ ఆఫీస్ పంపాలి. హెడ్ ఆఫీస్కి అప్రూవల్ రావాలి. అప్రూవల్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఎంఈఓ ఉంటాడు కదా, ఇక్కడ ఆఫీస్లో ఎక్కాలి పేర్లు. ఇంత కథ ఉంటుంది. అంత లోపల ఏం జరిగినా కూడా 100% ఏం ముస్తాకు మమ్మల్ని దాటితే ఏం పోదు అసలు ఛాయిసే లేదు అది. నేనేమంటున్నా ఆయనకు 5 ఇచ్చేద్దాం, ప్రాబ్లం ఉన్నాడు కాబట్టి. నేనేమంటున్నా అంటే ఇంకో 5 నేను ఏం చేస్తున్నా, నేను 2,500 తీసుకుంటాను, ఈయన 2,500 తీసుకున్నాను, అంతే కదా. మీ దగ్గర పెద్ద ₹1,00,000 అంటే 10,000 నేను ఏడదేవాలా సార్? ఇప్పుడు నువ్వు ఒక పని చేయి. ఇప్పుడు ఒక 5 కొట్టు ముస్తాక్ బైకు. 2,500 ఇద్దరం తీసుకుంటాము. తర్వాత నువ్వు ఏం చేయాలంటే ఒక నెల రోజుల తర్వాతనో లేదా 2 నెలల తర్వాతనో నేను చెప్తాను నీకు. నెల రోజుల తర్వాత నువ్వు అప్పుడు నీ దగ్గర ఉన్నాయి కదా, ప్రాబ్లం లేదు కదా మనం అని చెప్పి చెప్పినప్పుడు అప్పుడు ఆయనకి ఇద్దరు పడు. ఏంది ఇంకా ఇద్దరు కలిపి నేను 5,000 ఇస్తా చూడండి సార్. మా ఇద్దరు కలిపి ముగ్గురు ఏమైనా వేసుకోండి, నాకు సంబంధం లేదు. నువ్వు నాకు తెలుసు, నువ్వు ఇట్లా చేస్తావని నాకు ఆల్రెడీ తెలుసు. నేను ఆల్రెడీ నువ్వు ఇట్లా చెప్తావని 100% నాకు నేను చెప్పేసిన ముస్తాకే. నీకు అర్థమవుతుందా నేను ఏం చెప్తున్నా? నువ్వు 5 ఇచ్చావు అనుకో, మీరు ఆ రోజు నేను చెప్పింది కూడా ఇంతే కదా సార్. మరి మీరు ఇట్లా చేస్తే నేను ఇంకా ఏం తీసుకొని పోతలేదు సార్. నా పిల్లలు ఓకే ఇవన్నీ ఇంకా అంతకు మించి ఇంకా 10,000 అంటే నేను ఏనంటే తీసుకురావాలి సార్? నేను ఏం లేకనే కదా నేను ఇదే ఆడ పని చేసుకుంటూ నా పిల్లల పరిస్థితి బాగాలేకనే కదా. సెకండ్ చెప్తున్నా 8,000 కూడా లేవు సార్ నాతో. నేను లాస్ట్ 5,000 ఇస్తే మీ ఇష్టం సార్. ఇంకా నువ్వు లాస్ట్ 5,000 మాకు ఇచ్చేసి సరేలే ఉండలే. నువ్వేం డిస్కషన్ చేయక, సార్తో ఏం డిస్కషన్ చేయకు, ప్రిన్సిపాల్తోనే.